ఈ వీడియోలో నేను మీకు అనిల్ నేర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ అనిట్స్ కాలేజ్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి మన వీడియోస్ని చెక్ చేయండి. మీ కంటెంట్ యూస్ఫుల్ అవుతున్నట్లు అనిపించినట్లయితేనే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫస్ట్ మనం ఈ కాలేజ్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి విజయనగరం నుండి అరౌండ్ 25 కిలోమీటర్ డిస్టెన్స్లోను, అలాగే వైజాగ్ నుండి అరౌండ్ 45 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఏదైతే కాలేజ్ బస్ స్టాప్ ఉంటుందో అక్కడ దిగిన తర్వాత మీరు కొద్దిగా ఇన్సైడ్ నడవాల్సి ఉంటుంది, అరౌండ్ ఒక 300 మీటర్స్ అలా నడవాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మనకున్న పాసిబిలిటీస్, మీరు ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, అలాగే ఈసెట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, అలాగే మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా మనీ పే చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. మనకి ఈ కాలేజ్లో ఉన్న బ్రాంచెస్ గురించి మాట్లాడుకుంటే మనకి కామన్ బ్రాంచెస్ అయిన సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈసీ, సిఎస్సి, అలాగే సిఎస్సి సబ్ బ్రాంచెస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అలాగే మనకి కెమికల్ ఇంజనీరింగ్ కూడా అయితే ఈ కాలేజ్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మన కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే ఈ కాలేజ్ ఫీజు అనేది 60,000 రూపాయలు అయితే ఉంటుంది, 60,000 అయితే ఉంటుంది. ఈ 60,000 అనేది మీకు కాలేజ్ ఫీజు రింబర్స్మెంట్ వచ్చినట్లయితే మీ హ్యాండ్ ద్వారా మీరు ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ మీకు ఫీజు రింబర్స్మెంట్ రాకుంటే ఈ 60,000 అనేది మీ హ్యాండ్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా ఫీజెస్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా కలిపి 25,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటుంది. ప్రతి ఇయర్ మీరు ఈ 25,000 అనేది ప్రతి ఇయర్ మీరు పే చేయాల్సి ఉంటుంది. మీరు ఈ ఒక్క ఫీజు పే చేస్తారు, మీరు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజెస్ కానివ్వండి, అలాగే ఇంకా ఎక్స్ట్రా ఫీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి పే చేయాల్సిన అవసరం లేదు. హాస్టల్ ఫీజు గురించి మాట్లాడుకుంటే హాస్టల్ ఫీజు అనేది అరౌండ్ 95,000 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్కి. మనకి గర్ల్స్ హాస్టల్ అనేది విత్ ఇన్ ద క్యాంపసే ఉంటుంది అనమాట మనకి, అలాగే బాయ్స్ హాస్టల్ అనేది కాలేజ్కి నియర్గా ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఒక్క రూమ్కి అయితే 4 మెంబర్స్ అయితే అలొకేట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి హాస్టల్స్లో వైఫై ఫెసిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి మినిమం బేసిక్ ఎక్విప్మెంట్తో ఆ జిమ్ ఫెసిలిటీ కూడా మనకి హాస్టల్స్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. అలాగే మనకి ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి లైక్ స్పోర్ట్స్, క్యారమ్స్ ఇలా అయితే చిన్న ఒక రూమ్ మాదిరిగా కూడా ఉంటుంది అనమాట. అలాగే మనకి ఈ ఫుడ్ గురించి మాట్లాడుకుంటే చాలా వీడియోలో కూడా చెప్పాను, మనకి ఫుడ్ అనేది స్పెసిఫిక్గా డెఫినెట్గా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందండి. సో ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పడం, అలా వరస్ట్గా ఉంటుందని చెప్పడం. కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోవచ్చు అనమాట టేస్ట్. సో ఇట్ డిపెండ్స్ అనమాట, ఈ పర్సనల్ ప్రిఫరెన్స్ మీద ఉంటుంది. ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్పగలను, ప్రతి వీడియో చెప్తూ వస్తున్నాను. సో హాస్టల్ జాయిన్ అయిన తర్వాత కొన్నిట్లో మనము అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఎక్స్ట్రా యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే మనకి కాలేజీలో ఒక యావరేజ్ గ్రౌండ్ అయితే ఉండడం జరుగుతుంది, అలాగే సపరేట్గా కోర్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఈ బాస్కెట్బాల్ కోర్ట్ కానివ్వండి, టెన్నిస్ కోర్ట్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ కోర్ట్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి, మీరైతే ఆడుకోవచ్చు. సో యాజ్ పర్ స్టూడెంట్ చెప్పిన దాని ప్రకారము ఇక్కడ స్పోర్ట్స్కి మరీ అంత బీభత్సమైన ప్రిఫరెన్స్ అయితే ఎవరు, ఒక యావరేజ్ ప్రిఫరెన్స్ అనమాట. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరైతే ఆడుకోవచ్చు. ఇట్ ద సేమ్ టైం మనకి కాలేజ్లో ఎన్సీసీ అవైలబిలిటీ ఉంది, ఎన్ఎస్ఎస్ కూడా అవైలబిలిటీలో ఉంది. అలాగే మనం కాలేజ్ యూనిఫామ్ గురించి మాట్లాడుకుంటే ఈ కాలేజ్కి స్పెసిఫిక్గా యూనిఫామ్ ఉంది గాయస్. మీరు వన్స్ కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ యూనిఫామ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, మీరైతే యూనిఫామ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఏంటంటే ఈ కాలేజ్ అనేది 5 days అయితే ఉండడం జరుగుతుంది వీక్లీ. సో 2 days అనేది లీవ్ ఉంటుంది. మనకి హాస్టల్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడుకుంటే మీరు అవుట్ సైడ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా మీకు సపరేట్గా హాస్టల్ వార్డెన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్లు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మన ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుంటే ఫ్యాకల్టీ అనేవాళ్ళు బాగానే చెప్తారు అన్నట్లు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఫ్యాకల్టీ విషయంలో ఏ కాలేజీలో కూడా 100% ఫ్యాకల్టీ ది బెస్ట్ ఉంటారని మనం ఎక్కడ చెప్పలేము అనమాట. ఎందుకంటే కొంతమంది బాగా చెప్పొచ్చు, కొంతమంది బాగా చెప్పలేని వాళ్ళు ఉంటారు. ఒక సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్యాకల్టీ కొంతమంది స్టూడెంట్స్కి నచ్చుతారు అనమాట, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదనమాట. సో ఇలా డిపెండ్స్ అనమాట. సో నేను ప్రతి వీడియో చెప్తూనే వచ్చినాను, మనం చేరిన కాలేజీలో ఫ్యాకల్టీ బాగున్నారంటే యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ ఇన్ కేసు వేరే వాళ్ళు మీకు కొంతమంది ఫ్యాకల్టీ బాగలేరంటే మీ ఓన్గా మీరు ఆ యొక్క సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు అది డిఫికల్ట్గా ఉంటే డెఫినెట్గా మన క్లాస్లో ఒక ది బెస్ట్ స్టూడెంట్ ఎవడో ఒకడు ఉంటాడు, ఆ ఫ్రెండ్ మీకు ఫ్రెండే కదా, మీ తన ద్వారా మీరైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మన ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి క్యాంపస్లో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి. నెంబర్ అనేది వేరే అవుతుంటుంది గైస్. నెంబర్ అనేది ఆ పర్టికులర్ ఇయర్లో బయట కంపెనీస్ అనేవి ఎంత బాగా హైరింగ్ చేసుకుంటాయి అనే దాన్ని బేస్ చేసి ఉంటుంది. సో ఆన్ క్యాంపస్ అయితే ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయని చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఏంటంటే కాలేజ్ ఒక వెబ్సైట్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు ఓవరాల్గా ఒక ఐడియా వస్తుంది అనమాట కాలేజ్ గురించి. నెక్స్ట్ మన అటెండెన్స్ రూల్స్ అనమాట. మ్యాక్సిమం ప్రతి కాలేజ్లో ఇదే విధంగా ఉంటాయి అనమాట అటెండెన్స్ రూల్స్. మనకి మినిమం 75% అనేది అటెండెన్స్ ఉంటే మనం నెక్స్ట్ ఇయర్కి అయితే ప్రమోట్ చేస్తారు నెక్స్ట్ సెమిస్టర్కి. అలాగే 65 to 75 మధ్యలో ఉంటే మనం ఒక కండోనేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ కండోనేషన్ ఫీజు అనేది 1000 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. 65 కన్నా తక్కువ ఉంటే మిమ్మల్ని డీటైన్ చేస్తారనమాట. మళ్ళీ మీరు ఆ సెమిస్టర్ అనేది నెక్స్ట్ ఇయర్ కూడా చదవాల్సి ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఈ ల్యాబ్స్, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్లేదు, చాలా బాగుంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇది గైస్ ఈ యొక్క కాలేజ్ డీటెయిల్స్. సో ఓవరాల్గా స్టూడెంట్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ కాలేజ్లో మనకి మేజర్గా అకాడమిక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో అన్నట్టు చెప్పడం జరిగింది. కంపేర్ టు ఈ స్పోర్ట్స్, ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా జరుగుతూ ఉంటాయి, బట్ కంపారిటివ్లీ
అకాడమిక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ అన్నట్లు చెప్పడం జరిగింది. వెళ్ళే ముందు ఒకసారి వీడియోని లైక్ చేసి వెళ్ళండి గైస్. హాస్టల్ ఫీజు ఏదైతే నేను 95,000 చెప్పాను అది మీరు 2 సెమిస్టర్స్కి 2 ఇన్స్టాల్మెంట్ వైజ్ పే చేయొచ్చు అనమాట. మీరు ఈ ఫీజు ఎక్కువ ఉంది అనుకుంటే మీకు కాలేజ్ చుట్టుపక్కల ప్రైవేట్ హాస్టల్స్ కూడా ఉంటాయి అనమాట, పీజీ టైపు. పర్ మంత్ మీరు పే చేసి అయితే జాయిన్ అవ్వచ్చు. పర్ మంత్ మీకు 6,000 నుంచి దాకా అయితే ఉండడం జరుగుతుంది.